అగ్ని గంటలతో దేవుడు కాల్చి వేస్తానంటున్నాడు. కొంతవరకే టైం ఉంది. ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు, ఎప్పుడు మనిషి చనిపోతారో తెలియదు. అయితే ఎత్తన్నారు, ఒకప్పుడు నేను ఈ విధంగా జీవించాను, నా కుటుంబం పాడైపోయింది, నా కుటుంబం చెడిపోయింది, చెడిపోయిన ఈ కుటుంబాన్ని బాగు చేయడానికి ఒక భక్తుడి వార్త ప్రకటించాడు. ఇదిగో సర్వోన్నతమైన స్థలములోకి భూమి మీద ఉన్న భక్తులు, భూమి మీద ఉన్న మనుషులకి సమాధానం కలుగు చేయటానికి నేను ఈ వార్త ప్రకటిస్తున్నానని ఆ భక్తుడు తెలియజేస్తాడు. ఏ మధ్య అయితే మనిషిని ప్రాణాలు తీస్తాడో, ఏ మధ్య అయితే కుటుంబాన్ని పాడు చేస్తాడో, ఆ మధ్య నుంచి నేను విడుదల పొందాను వేసుకోమని తెలుసుకోండి. ఏ 150 మందికి అయితే నేను మధ్యలో మొత్తాను, ఆ 150 మంది కూడా మధ్యలో మానేసి ఇప్పుడు నాతో పాటు కూడా కుటుంబాలు కాపాడుకున్నారు. ఎందుకంటే ప్రాణం హానికరం. ఈ ప్రాణం పోతే మనిషి ఎక్కడ వెళ్తారో తెలియట్లేదు. ఈ చనిపోయిన మనిషి ఎక్కడ వెళ్తుందో తెలియట్లేదు. మనిషి చెడిపోయాడు, మనిషి ఆరోగ్యం పాడైపోయినట, మనిషి హృదయం చెడిపోయినట, మనిషి తలంపులు చెడిపోయావట. ఈ తలంపులు బాగు చేయడానికి 2000